ఏపీ సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటిస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు పనులపై చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు ఉత్తరాంధ్ర అభివృద్ధికి తోడ్పాటయ్యే అంశాలపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో చర్చించారు. విమానాశ్రయ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం విమానాశ్రయం కీలక భూమిక పోషిస్తుందని స్పష్టం చేశారు. వాళ్ళు జూన్ అంటున్నారు, నేను ఇంకా ముందే తీసుకురమ్మంటున్నాను. దాన్ని ఇంకా ప్రీపోన్ చేయాలి. ఏం చేస్తారు, వర్కౌట్ చేస్తారు. మ్యాక్సిమం జూన్ 30th కంటే ఎక్సిడ్ కాదు, ముందుకు పోదు, ఇంకా వెనక్కి వస్తుంది. వచ్చి దీన్ని ఆపరేషన్ చేయాలి. దానికి ఏమేం కావాలో అన్నీ కూడా సహకరిస్తాం. ఈ ప్రాజెక్ట్ని పరిగెత్తిస్తాం. అదే చెప్పాను, రామ్మోహన్ నాయుడు ఇక్కడికి వస్తూ ఉంటావు. రెగ్యులర్గా నేను పోలవరం ఎట్టయితే ఇన్స్పెక్ట్ చేసానో మరి ఇన్స్పెక్ట్ చేసి అన్నీ రెడీగా ఉన్నాయి. పూర్తి చేయించే బాధ్యత, అనుభవాలు కూడా ఉన్నాయి. మీకు మొత్తం అన్ని ఎయిర్పోర్ట్ చూడొచ్చు. సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా చూసిన తర్వాత యూజర్స్ ఫ్రెండ్లీ, లేటెస్ట్ టెక్నాలజీస్, వన్ ఆఫ్ ది మోస్ట్ మోడర్న్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నంలో రావాలి. దానికి కూడా దోహదం చేయమని వారిని కోరాను. నాకు ఆ నమ్మకం ఉంది, సమర్థత ఉంది. ఆయనకి అదే మరిగా ఫస్ట్ ఎయిర్పోర్ట్ నేను జిఎంఆర్కి ఇచ్చినప్పుడు చాలా టెస్ట్ చేశాను. వాళ్ళని ఒక 20-30 నమూనాలు తయారు చేయమన్నాను. తయారు చేసుకొచ్చారు. అక్కడి నుంచి దేశంలోనే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు వచ్చాయి. హైదరాబాద్తో ప్రారంభమైన తర్వాత వీళ్ళు గ్రో అయ్యారు, దేశం గ్రో అయింది, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ వచ్చాయి. ప్యాసింజర్స్ చాలా ఉపయోగపడింది. అభివృద్ధికి ఒక మూలంగా వన్ ఆఫ్ ది మెయిన్ గ్రోత్ ఇంజిన్గా ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కూడా తయారైంది. వీఆర్ వెరీ హ్యాపీ. అందుకే ఈ 4 విషయాలు మీకు చెప్పడం కోసం ఈ సమావేశం పిలిచాం. మళ్ళీ అవసరమైతే మళ్ళీ వస్తా. ఇది ప్రారంభం మాత్రం. విశాఖపట్నం రుణం తీర్చుకుంటాం. వీళ్ళు చూపించిన అభిమానం, ఎన్ని క్రైసిస్ ఉన్నా నా మీద వాళ్ళకు ఒక నమ్మకం, వాళ్ళ మీద నాకు ఒక నమ్మకం. ఈరోజు మా ఇద్దరికే కాకుండా పవన్ కళ్యాణ్ కూడా, జనసేన కూడా పూర్తి సపోర్ట్ ఉండే ప్రాంతం. అందుకే బీజేపీ అందరం కలిసిన తర్వాత ఒక సునామీ క్రియేట్ చేశారు. హిస్టారికల్ విక్టరీ వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ. మళ్ళీ నేను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.